లైఫ్ ఎంత ఈజీగా టర్న్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకు నేను ఆ మాట అన్నాను? నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, మీకే అర్థమవుతుంది. అక్క చెల్లెలు ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రాణం. తల్లిదండ్రులు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఏం చేశారంటే అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళ నుంచి పెళ్లి చేశారు. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ వైఫ్ని. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పెద్ద కొడుక్కి కొంచెం ఫేవర్ ఎక్కువ చేస్తారు. సో వాళ్ళిద్దరూ అక్క చెల్లిద్దరూ ఒకేసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకేసారి సంతోషం వచ్చిందని ఇద్దరికి మగపిల్లలే పుట్టారు. అయితే అంత ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే టర్న్ ఎక్కడ వచ్చిందంటే అబ్బాయి వాళ్ళ నాన్న పెద్ద కొడుకు వాళ్ళ కొడుకుని ఎక్కువ ఫేవర్ చేసేవాడు. అంటే డ్రెస్సులు కొనడంలో, బొమ్మలు కొనడంలో, ప్రేమ చూపించడంలో వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ కొడుకుని ఎక్కువ ఫేవర్ చేసేవాడు. వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ కొడుకు చాలా ఫీల్ అయ్యేవాడు. చాలాసార్లు సెకండ్ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ చాలాసార్లు చెప్పింది, ఇలా అన్ఫేర్ అయితే బిడ్డ చాలా బాధపడుతున్నారని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసింది. పట్టించుకోలేదు దాన్ని. ఇవన్నీ చిన్న చిన్నవే. ఎందుకంటే అలా ప్రతి చిన్నదానిలో అలా తేడా చూసి చిన్న కొడుకు వాళ్ళ అబ్బాయి చాలా ఫీల్ అయ్యేవాడు. దాన్ని చూసి చిన్న కొడుకు వాళ్ళ అమ్మ బాధపడేది. వాళ్ళ అక్కతో చెప్పుకోవాలని చెప్పిన వాళ్ళ అక్క అలా కాదు, నీకు అలా అనిపిస్తుంది అంతే అని దాన్ని నెట్టేసేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏమైందంటే ఆ పిల్లల వాళ్ళ తాత వాళ్ళ పెద్ద మనవడి పేరు డాటా ఇచ్చారు. ఆ రోజు వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ కొడుకు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు, చాలా ఏడ్చాడు. ఇంకా ఆ సెకండ్ కొడుకు వాళ్ళ వైఫ్, ఇంకా నా వల్ల కాదు, ఇలా ఉంటే నా బిడ్డ ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అని చెప్పి ఆ పెద్ద కొడుకు వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ అక్క వాళ్ళ కొడుకుని విషం పెట్టి చంపేసింది. అప్పుడైనా వాళ్ళ మామగారు వాళ్ళ కొడుకుని చూస్తారేమో. ఆవిడ ఈ అన్ఫెయిర్నెస్ ట్రీట్మెంట్ చూసి ఇంక తట్టుకోలేక అలా చేసింది. కానీ దీనిలో మీకు ఎవరిది మెయిన్ మిస్టేక్ అనిపిస్తుంది? నా పర్స్పెక్టివ్లో వాళ్ళ తాతగారు ఎవరిని ఇష్టపడతారో అది మనం చెప్పలేం, బలవంతంగా ఇష్టపడమని చెప్పలేం. ఎందుకంటే కొంతమంది అంతే ఆ అన్ఫెయిర్నెస్ చూపిస్తారు. ఈ మధ్యకాలంలో సొసైటీలో అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా ఎలా చూపిస్తున్నారు? మనవడు పుడితే ఒక